మిత్రులకు చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఒకవేళ సుమోటోగా ఎవరైనా స్వీకరించకపోయినా మేము యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం. ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటై కట్టిన ఇండ్లను యాజిటీస్గా వాళ్ళు కట్టించి కూల్చిన ఇండ్లు యాజిటీస్గా వాళ్ళ పక్కా ఇల్లు మీరు కట్టియకపోయినా యాజిటీస్గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మీరు ఏ కొత్త సాయం అవసరం లేదు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాల్సింది యాజిటీస్గా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళపైన ఆలోచన చేసి వాళ్ళకి ఏం కావాలో చేస్తారు. ఖచ్చితంగా కూడా లక్షల మంది వలసపోయిన జిల్లా అది. ఈ 10 ఏళ్లలో ఏదో కన్నా కష్టాలు పడి హాస్పిటల్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చుకొని బతుకుతున్నాం. మరి బతుకుదామనే రోజుల్లోనే 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే 9 నెలల్లో మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్పా? అందులో ఇల్లు కూలగొట్టడం మార్పా? బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడం మార్పా? వికలాంగులను రాత్రి గుంజి బయటపడేయడం మార్పా? ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇండ్లు, ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చైనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్నగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చైనా మీకు కడతాం. ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చేది మీకు ఆ పైసలు ఇస్తాం. కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇది చివరిది ఉండాలి. ఇది తెలంగాణ మహబూబ్నగర్లో కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తుంది. ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవరు కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందులో జోలికి ఎవరొచ్చినా ఊరుకోం, వికలాంగుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. మాకు కులం మతం లేదు. తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ. మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు, ఏ ఒక్క పేదోడు కన్నీట్లా కార్చొద్దని తెచ్చుకున్నాం. మోసిన వాడికి కావడి మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయిన వాళ్ళకి తెలియదు. ఆకలి అయినోనికి ఆకలి బాధ తెలుస్తుంది, నిండుకు రోజు ఫుల్ తినడానికి తెలియదు. ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం. కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్కా మోడల్ కాలనీగా ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు. వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని ఒక విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికీ అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందే అన్ని ఎక్కడ అందులో ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్, లేదంటే వాళ్ళకు 50% కోటా పెట్టి 50% కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా తిండి లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు పేదవాళ్ళు ఏ చిన్న అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలని, 50% ఇండ్లు మొత్తం అందులోకి వికలాంగులకు ఇవ్వాలని, మిగతా 50% అన్ని కులాలు ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాని మిమ్మల్ని హర్షిస్తారు. మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు, దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతా చేస్తారని చెప్పి మీ అందరి ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. చూడు బాబు, నేను చెప్పింది తలా తోక అంటగట్టి ఏదో చెప్పిండు ఆయన. తలా తోక అంటగట్టి ఏదో మాట్లాడి ఆయన. నేను కాంప్లైంట్ కాదు, నేను ఆ కేసులో కాంప్లైంట్ ఇవ్వలేదు, ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. నేను కాంప్లైంట్ కాదు, స్టేట్మెంట్ తీసుకోలేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదారా సమాచారం వచ్చిందో తెలియదు. ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నేను కాంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను అడగాలి, లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వు ఏమి ఎవిడెన్స్ ఇచ్చినావు అడగాల. నాకు కాంప్లైంట్ ఎవిడెన్స్ కాదు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి ఉండొచ్చు. నా అభిప్రాయం అంటే, అరే నా మీద నేను ఎవరికి అందరికి మంచి పనులు చేసినా చెడు చేయకపోవచ్చు, నేను ఎవరికి పాపం చేయలేదు, ఎవరికి ఇది చేయలేదు, అంతా నేను అందరు సాయం చేస్తూ వచ్చిన, మహబూబ్నగర్లో ఎంతో డెవలప్ చేస్తూ వచ్చిన,
పేదవాళ్ళకు అన్ని రకాలుగా కరోనా సమయంలో కూడా డాక్టర్లు నీకు అటాక్ అయితే అంటే కూడా నేను సావు కూడా భయపడకుండా 2 ఏళ్ళు ప్రజలను కాపాడిన. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగం పోతానా పోతే పోనని చెప్పి చేసిన. నిన్ను సుఫారు చేసిండ్రు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అని అంటే కూడా అప్పుడు కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుసు. ఇక్కడ చాలామంది ఉద్యమకాలు కూడా ఉన్నారు కనుక నేను అందరికీ మేలు చేసిన, కీడు చేయలేదు, నాకు అటు జరగకపోవచ్చు అని చెప్పిన. నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పి అది గందరగోళం చేసిండ్రు. దానిలో ఏమైనా అడగాల్సుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటెలిజెన్సీ ఉంటుందంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సమాచారం వస్తుందో బహిరంగంగా చెప్పరు. వాళ్ళు ఏదో చేసిండొచ్చు కాక వాళ్ళు చేసింది వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులో సమర్పిస్తారు. అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు. నన్ను ఎవిడెన్స్ అడిగినా నేను చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను కంప్లైంట్ ఇచ్చినా అది చెప్తుంటే 2 చేయండి అని అడిగిండు. నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు కనుక నా మీద ఏం లేకపోవచ్చు అని చెప్తూ ఇవన్నీ చెప్పిన. ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కొన్ని విషయాలే ఆయన కట్ చేసి అతికిచ్చి చెప్పిండు. అది నా అభిప్రాయం చెప్పిన. నన్ను అట్లా ఎవరు చేయకపోవచ్చు అని చెప్పిన. డిపార్ట్మెంట్ ఏం చేసింది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు కదా. దేశంలో రాష్ట్రంలో దేశాన్ని కాపాడడానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళకు భద్రపరుస్తారు, కోర్టుకు సమర్పిస్తారు. కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని చూసి ఏమైనా చెప్పగలుగుతాము. కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను, డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను. కంప్లైంట్ కాదు, నన్ను ఎవిడెన్స్ తీసుకోలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కనుక చేయకపోవచ్చు అని అన్నా నేను. కనుక అది ఏందనేది డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం. డిపార్ట్మెంట్ ఉన్నది దాని గురించి కదా. కనుక దానిలో ఎందుకు దాని మీద క్వశ్చన్ కాదు ఇక్కడ. దాని మీద ఇప్పుడే ఎవరో రకరకాలుగా నడుపుతూ ఉన్నది. నేనేం అనట్లేదు. ఎందుకంటే సరే ఎందుకు ఉట్టిగా మాట్లాడితే మొత్తం మాట్లాడిన సారాంశం మొత్తం మాట్లాడకుండా ఇవి చేస్తారు, అవి చేస్తారు. వాళ్ళకున్న సమాచారం ఎందుకు తెలియదు. నేను వాళ్ళందరూ కూడా నాకు మేలు చేస్తారు, వాళ్ళే ఉండొచ్చు అని చెప్పిన. నేను వాళ్ళకి చేయకపోతే చెప్పిన అంతే. వాళ్ళ సమాచారం ఏముందంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి అన్యాయం చేయలేదు కనుక అంత పని చేయకపోవచ్చు అని చెప్పిన. కనుక దాన్ని కోర్టులో వ్యవహారాన్ని నేను మాట్లాడలేను, చెప్పలేను. అది వాళ్ళని అడగండి ఏందనేది వాళ్ళు చెప్తారు. అది థ్యాంక్ యూ. కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి వికలాంగుల కాలనీలో